దేవుడు చెప్తేనే నేను ఆ పేరుని బట్టి పిలుస్తున్నాను, దేవుడు పిలవమంటున్నాడు, నన్నేం చేయమంటారు అని కేకలేసేలా చెప్తా ఉన్నావు. ఆదివారపు ఆరాధనలో దేవుని మాటలు చెప్పకుండా ఆ పాస్టర్ గారి గురించి ఈ పాస్టర్ గారి గురించి వరాలు లేవు, ఫలాలు లేవు, లేకపోతే అది ఇదని సోది కబుర్లు చెప్పుకుంటున్నారే. మనకు అవసరం లేదు కదన్నా విజయప్రసాద్ అన్న. మళ్ళీ సైలెంట్గా వెళ్ళి కలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? చూస్తున్న ప్రజలందరూ కూడా ఎర్రోళ్ళ, పిచ్చోళ్ళ? మేము కలిసిపోయాం, మేము బాగానే ఉన్నాం, మేము గొడవలు ఆడుకోవాలా, మేము గుద్దుకోవాలా, మేము తన్నుకోవాలా, మేము యుద్ధాలు ఆడుకోవాలా అంటున్నారు. ఎవరు చెప్తారన్నా యుద్ధాలు ఆడుకోమని? ఎంతమంది విశ్వాసులు అక్కడ కామెంట్స్ ఏమి రాస్తున్నారు? అంటే ఎవరండి పిచ్చోళ్ళు? వీడియోలు చూసేవాళ్ళ పిచ్చోళ్ళు? విశ్వాసుల పిచ్చోళ్ళు? నిజంగా దేవుని కార్యాలు ఉన్నాయా? వాస్తవేనా? లేకపోతే ఇదంతా బోటకమా? ఇలా చేశాడు, అలా చేశాడు అని మీరు మాట్లాడారు. కలిసినప్పుడే అది కాదు నానా, ఇది కాదు నానా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రపంచ క్రైస్తవ బిడ్డలందరికీ కూడా నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. బాగున్నారా? చాలా రోజుల తర్వాత మరలా మీ ముందుకు వచ్చి ఇలాగ దేవుని యొక్క మాటలు వివరించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. చాలా రోజుల నుంచి కొన్ని విషయాన్ని బట్టి మనం యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా అమ్మా తేజ గారి గురించి, అలాగే విజయప్రసాద్ గారు, ఎంతోమంది దైవజనులు ఆత్మీయ వరాల గురించి, పరిశుద్ధాత్మ గురించి, దేవుడు పేరు పెట్టి పిలుస్తాడా, లేకపోతే అరటి పళ్ళు తినటం వల్ల పిల్లలు పుడతారా, ఇలా ఎన్నో సందర్భాల గురించి యూట్యూబ్ ఛానల్లో కొన్ని వారాల నుంచి అవి వస్తూ ఉన్నాయి. ఎంతోమంది దైవజనులు ఆ విషయాన్ని గురించి వాళ్ళకి తెలిసి కొన్ని విషయాలు, తెలియక కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విజయప్రసాద్ అన్న మీకు నేను తెలియజేస్తున్నాను, అమ్మా తేజ గారు చేస్తున్న యొక్క ఆత్మీయ వరాల గురించి, లేకపోతే దేవుడు పేరు పెట్టి పిలిచాడు అనే విషయాన్ని బట్టి, పరిశుద్ధాత్మ గురించి తన పరిచర్య చేస్తూ ఉండంటే దేవుడు ఇలా పిలుస్తాడా, ఇలాంటివి ఉంటాయా అని మీరు ఆదివారము మీ సంఘంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా అమ్మా తేజ అనేవాడు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అన్న, నేను ఒక విషయం అడుగుతున్నాను. ఆదివారం విశ్వాసులు సంఘాలకు ఎందుకు వస్తున్నారన్నా? మరొక దైవజనుడి గురించి నువ్వు చెప్పే మాటలు వినటానికి వస్తున్నారా, లేకపోతే మనం పట్టుకున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాల గురించి మాట్లాడుకోవటానికి, వినటానికి మన విశ్వాసులు మన దగ్గరికి వస్తున్న సంఘబిడ్డలు వస్తున్నారా అన్న? నాకు తెలియని విషయం ఏంటంటే, నాకు బాగా బాధ కలిగించిన విషయం ఏంటంటే, ఆదివారపు ఆరాధనలో పరిశుద్ధ దేవుని గ్రంథంలో ఉన్న లేఖనాలు మాత్రమే మాట్లాడండి. అమ్మా తేజ గారి గురించో, లేకపోతే ఇంకో దైవజనుల గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. గాల్లో అమ్మా తేజ గారు కూడా విజయప్రసాద్ గారు మాట్లాడిన మాటకి సమాధానం అడిగారు. ఆ సమాధానాలకి మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, లేకపోతే దాని గురించి వీడియో వద్దు, దాని గురించి చర్చించుకోవద్దు అనాల్సిన అవసరం ఏంటండి? అమ్మా తేజ గారు అన్న, మీరు కూడా దేవుని నామాన్ని బట్టి కార్యాలు చేస్తున్నారు. దేవుడు చెప్తేనే నేను ఆ పేరుని బట్టి పిలుస్తున్నాను, దేవుడు పిలవమంటున్నాడు, నన్నేం చేయమంటారు అని కేకలేసేలా చెప్తా ఉన్నావు. మరి విజయప్రసాద్ అన్న అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, వీడియోలు వద్దు, ప్రెస్ మీట్లు వద్దు, లేకపోతే దానికి డిబేట్లు వద్దు అని చెప్పాల్సిన అవసరం ఏముంది? దేవుడు చెప్పమన్నాడన్న మాట గురించి, వరాల గురించి ధైర్యంగా ప్రకటించాల్సిన అవసరం కలిగి ఉండి కూడా ఇలా వద్దు, డిబేట్లు వద్దు, కలిసి మాట్లాడుకుందాం కానీ వీడియోస్ వద్దు, ఎదురెదురు కూర్చొని లేకపోతే సోషల్ మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదు, ఇవన్నీ వద్దన్నా అని మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది?
నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉండి దేవుని యొక్క వరాలు కలిగి ఉండి దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నప్పుడు నువ్వు చేస్తున్న మహిమ కలిగిన దేవుని కార్యాల గురించి అనేక మంది ప్రజలు వింటున్నారు, చూస్తున్నారు. ఎన్నో వీడియోస్ మీరు మాట్లాడుకుంటున్న వీడియోస్, ఆదివారపు ఆరాధనలో దేవుని మాటలు చెప్పకుండా ఆ పాస్టర్ గారి గురించి ఈ పాస్టర్ గారి గురించి వరాలు లేవు, ఫలాలు లేవు, లేకపోతే అది ఇదని సోది కబుర్లు చెప్పుకుంటున్నారే. ఆ విషయాల గురించి ఈరోజు ఏం జరిగిద్దా అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అసలు వాస్తవానికి క్రైస్తవ ప్రపంచం ఎటుపోతుంది? దేవుని నమ్మిన బిడ్డల యొక్క విశ్వాసం ఎటు వెళ్ళిపోతుంది? ఈరోజు హైందవ సోదరులను చూసుకున్నట్లయితే పూజారి గారు మరొక గుడిలో చదివిన మంత్రాల గురించి మరొక పూజారి గారు ఎక్కడా కూడా వ్యతిరేకంగా మాట్లాడరు, లేకపోతే వ్యతిరేకమైన వీడియోస్ పెట్టరు. ముస్లిం సోదరులను చూసుకున్నట్లయితే వాళ్ళ మందిరాల్లో అక్కడ చేస్తున్న ఆరాధనలు బట్టి మరొక మసీదులో గురించి చర్చించరు. కానీ మనమే ఆ అయ్యగారు ఎలా చెప్పాడు, ఈ అయ్యగారు ఎలా చెప్పాడు, ఇక్కడ ఇట్లా లేదు అట్లా లేదు, ఎలా ఉంటే నీకెందుకు, ఎలా లేకపోతే మనకెందుకు? అమ్మా తేజ గారు తప్పు మాట్లాడితే, అమ్మా తేజ గారు నిజంగా దేవునికి అయిష్టంగా చేసినట్లయితే ఒకరోజు దేవునికి లెక్క అప్పచెప్పవాలి. మనకు అవసరం లేదు కదన్నా విజయప్రసాద్ అన్న. మళ్ళీ సైలెంట్గా వెళ్ళి కలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? చూస్తున్న ప్రజలందరూ కూడా ఎర్రోళ్ళ, పిచ్చోళ్ళ, వాళ్ళ విశ్వాసాన్ని చెడగొట్టాలా? నిజంగా కార్యాలు ఉన్నాయా, నిజంగా వరాలు ఉన్నాయా, ఫలాలు ఉన్నాయా అని ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాలి? సేవకులా లేకపోతే కొత్తగా నమ్మిన విశ్వాసులా, దేవుని దగ్గరకు వస్తున్న విశ్వాసులా? ఎవరు కన్ఫ్యూజ్ అయ్యేది? సేవకులకే చక్కగా మీరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, సమాధానం పడ్డారు. మేము అంటుంది కూడా అదే, సమాధానం పడాలి, సమాధానంగా మాట్లాడుకోవాలి. మీరు ఆదివారపు ఆరాధనలో 2 ఆదివారపు ఆరాధనలో తేజ గారి గురించి మాట్లాడారు. అవసరం లేదు కదా, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడచ్చు, లేకపోతే ఫోన్ కాల్స్లో మాట్లాడచ్చు. చర్చిలో మాట్లాడేసి తర్వాత సైలెంట్గా వెళ్ళి కలిసి చర్చించుకొని మేము కలిసిపోయాం, మేము బాగానే ఉన్నాం, మేము గొడవలు ఆడుకోవాలా, మేము గుద్దుకోవాలా, మేము తన్నుకోవాలా, మేము యుద్ధాలు ఆడుకోవాలా అంటున్నారు. ఎవరు చెప్తారన్నా యుద్ధాలు ఆడుకోమని? ఎంతమంది విశ్వాసులు అక్కడ కామెంట్స్ ఏమి రాస్తున్నారు? మీరు గుద్దుకుంటే మేమేమైపోవాలి, మా విశ్వాసం ఏమైపోవాలి, మేము నమ్మిన ఈ దేవుడి గురించి మేము ఎలాగో మా ఇతరులకి నమ్మని వాళ్ళకి మేము ఎలా ప్రకటించాలి అని ఏం కామెంట్స్ పెట్టి వాళ్ళు బాధపడుతున్నారు? అమ్మా తేజ గారు కానీ, మరొక దైవజనులు కానీ ఇంక ఎవరైనా కానీ దేవుని నామాన్ని పెట్టుకొని, పరిశుద్ధాత్మ నామాన్ని పట్టుకొని తప్పుగా ప్రవర్తిస్తే, వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, మనుషుల్ని మబ్బు పెడితే తప్పనిసరిగా దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఆ విషయం మనందరికీ తెలుసు. అమ్మా తేజ గారికి తెలుసు, విజయప్రసాద్ అన్నకి తెలుసు. అమ్మా తేజ గారు చాలామంది ఈరోజు దేవుని కార్యాలు నమ్మనోళ్ళు ఉన్నారు. విజయప్రసాద్ అన్న అడిగిన మాట మంచిదే. దేవుని కార్యాలుంటే నువ్వు నిరూపించు, మనం మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, కలిసి మాట్లాడదామని అన్నాడు, వీడియో పెడదామన్నారు. చక్కగా అమ్మా తేజ గారు మీరు చక్కగా దేవుని యొక్క కార్యాల గురించి చెప్పాల్సింది పోయి ఇలాంటి ఏమొద్దు అంటే ఏంటిది? ఇలాంటి ఏమీ వద్దు, ఎందుకు వద్దంటున్నారు? మేము గుద్దుకోమంటున్నారా, తన్నుకోమంటున్నారా? చక్కగా కూర్చొని చర్చించుకొని దేవుని కార్యాలు, దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ వరాన్ని, దేవుని యొక్క మహిమను నమ్మని వాళ్ళు ఎంతో మందికి దేవుని లేఖనాల్లో నుంచి దేవుని యొక్క ప్రసన్నతను గురించి, దేవుని యొక్క మహిమను గురించి, దేవుని యొక్క కార్యాల గురించి చెప్పే ఒక మంచి అవకాశం మీకు కలిగింది. ఈరోజు ఎంతో మందిని నీరుగార్చారు సైలెంట్ అయిపోయి. ఎందుకు సైలెంట్ అయిపోయారు? సైలెంట్ అయిపోయినప్పుడు దేవుని కార్యాలు చేయకూడదు కదా. మరి అడుగుతున్న ప్రశ్నకి చక్కగా సమాధానాలు మీరు చెప్పాలి కదా. అన్న ఇలా వద్దు, అన్న మనం మాట్లాడుకుందాం, అన్న దేవుడి కార్యాల గురించి వివరించడానికి దేవుడు మీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకు దీన్ని మీరు పోగొట్టుకున్నారు? చక్కగా ఎంతోమంది వీడియోస్ చూస్తున్నారు. నిజంగా దేవుని కార్యాలు ఉన్నాయా, వాస్తవేనా, లేకపోతే ఇదంతా బూటకమా అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. వీళ్ళందరికీ చక్కని సమాధానం చెప్పడానికి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఈరోజు మీరు సైలెంట్ అయిపోయి మేము సమాధానం పడిపోయాం. సమాధానంగా ఉండమని మేమందరం కోరుకుంటుంది. సమాధానంగా ఉండాలి, క్రైస్తవ సమాజం సమాధానంగా ఉండాలి, ఇంకా అనేకులు సమాధానం పరిచేవారిగా ఉండాలి.
రాజకీయ నాయకులు బూతులాడుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. వాళ్ళు కలిసినప్పుడు మంచిగా ఉండలేదా అంటే ఉంటారు. మీరు కూడా అలాగే ఉంటారా? మనిషి లేనప్పుడు ఒకలాగా, మనిషి కనపడినప్పుడు ఒకలాగా, మనిషి కనపడినప్పుడు ఒకలాగా. విజయప్రసాద్ అన్న కూడా చర్చిలో ఆదివారపు ఆరాధనలో అమ్మా తేజ అనేవాడు, ఇలా చేశాడు అలా చేశాడు అని మీరు మాట్లాడారు. కలిసినప్పుడేమో అది కాదు నానా, ఇది కాదు నానా అని మీరు మాట్లాడుతున్నారు. అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఏమి నేర్పిస్తున్నాం మన సంఘాలకి ఈరోజు? ఏం బోధిస్తున్నాం? నూతనంగా రక్షించబడి, నూతనంగా దేవుని యొక్క కార్యాలు పొందుకొని, దేవుని యొక్క శక్తిని రుచి చూస్తూ ఈ మహాదేవుల్లోకి వస్తున్న వారికి మనం ఈరోజు ఏమి నేర్పిస్తున్నాం? విజయప్రసాద్ అన్నైనా, అమ్మా తేజ గారైనా, మరొక దైవజనులైనా, ఎవరైనా సరే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎవరి పరిచర్య వాళ్ళు చేసుకొని వెళ్ళండి. ఒకరోజు తీర్పు ఉన్నది, ఒకరోజు లెక్క ఉన్నది. విజయప్రసాద్ అన్న అంటున్నాడు, కోతికి కొబ్బరి చెప్ప దొరికింది అంటాడు. ఎవరిచ్చారా ఆ కొబ్బరి చెప్ప? ఎవరేశారా కొబ్బరి చెప్ప? అసలు మిమ్మల్ని ఆదివారపు ఆరాధనలో అమ్మా తేజ గారి గురించి చేస్తున్న కార్యాల గురించి ఎవరు మాట్లాడమన్నారు? ఎవరు వీడియో చేయమన్నారు? ఆదివారపు ఆరాధనలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాలు ప్రకటించండి. ఆ పాస్టర్ గురించి, ఈ పాస్టర్ గురించి మనకెందుకు? ఆ సంఘాలు, ఈ సంఘాల గురించి మనకెందుకు? ఎవరికిచ్చిన ఆత్మ కొలది, ఎవరికిచ్చిన భారం కొలది, ఎవరికున్న పట్టుదల కొలది, ఎవరికున్న శక్తి కొలది, ఎవరికున్న సమయాన్ని కొలది దేవుని పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతాం. క్రైస్తవ సమాజానికి మంచి నేర్పించండి, మంచి బోధించండి. గలిబిలు చేయబాకండి దయచేసి. విశ్వాసుల్ని గలిబిలు చేయబాకండి. సేవకులు చక్కగానే ఉంటున్నారు, కానీ విశ్వాసులు గలిబిలు చేస్తున్నారు. నూతనంగా రక్షించబడిన వాళ్ళని గలిబిలు చేస్తున్నారు. అమ్మా తేజ అన్న, మీరు కూడా అంతే. మీరు దేవుని యొక్క శక్తిని పొందుకొని దేవుని కార్యాలు చేస్తున్నారు. అడిగినప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పటం కూడా దేవుని దగ్గర అడగండి. దేవుడు అన్నీ నాకు చెప్తున్నాడు, నన్ను పిలవమంటున్నాడు, నేను పిలవకుండా ఏం చేయమంటారు అంటున్నావు కదా. అయ్యా మరి నన్ను వీటికి ప్రశ్న అడుగుతున్నారు, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగిన కృపను కూడా నాకు ఇవ్వయ్యా అని అడుగు, ఇస్తారు కదా దేవుడు. అమ్మా తేజ అన్న, మీరు కూడా మీ దగ్గర స్వస్థత పొందుకున్న వాళ్ళు, మీ దగ్గర దేవుని యొక్క కార్యాలు పొందుకున్న వారిని చూపించు, అడుగుతున్న వాళ్ళని. లేకపోతే విజయప్రసాద్ అన్న చెప్పారు కదా, కాకినాడ నేను మీటింగ్కి వస్తానని, ఆహ్వానించు. ఎవరైతే మేలు పొందుకున్నారో ఏలియా ప్రవర్త చూపించలేదా? బయలు ప్రవర్తల దగ్గర తీసుకువెళ్ళి దేవునికి చేసిన కార్యాల గురించి చూయించలేదా? దేవుని మహిమను చూపించలేదా? మరి నువ్వెందుకు భయపడుతున్నావు? వద్దులే అన్నా, ఇలాంటి వద్దులే అన్నా అంటే ఎవరండి పిచ్చోళ్ళు? వీడియోలు చూసేవాళ్ళ పిచ్చోళ్ళు? విశ్వాసుల పిచ్చోళ్ళు? ఎదిగించేవారిగా ఉంచండి, ఎలిగేవారిగా చెయ్యండి. వాళ్ళ ఆత్మీయ జీవితాలని, వాళ్ళ విశ్వాసాలని సన్నగిల్లింప చేయొద్దు దయచేసి. దేవుని కోసం పట్టుదలగా మీరు నిలబడినట్లయితే, ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన ధైర్యాన్ని, సత్తాన్ని కూడా దేవుడు ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు. ఈరోజు ఏ దైవజనుడైనా మనం నేర్చుకోవాల్సింది ఒకటే, దేవుడు ఎవరికిచ్చిన అభిషేకం కొలది, దేవుడు ఎవరికిచ్చిన భారం కొలది, దేవుని యొక్క సేవ చేసుకుంటూ ప్రజలను, ఎంతోమంది చీకటిలో ఉన్న ప్రజలను దేవుని యొక్క వెలుగులోకి నడిపిస్తూ, మనకి దేవుడు మనల్ని నమ్మి ఇచ్చిన ఆ సంఘాలను, దేవుడు మనల్ని నమ్మి ఇచ్చిన మన ఆత్మీయ బిడ్డలను ఒక మంచి త్రోవలో నడిపిద్దాం. దేవుడు అన్న విజయప్రసాద్ అన్న అమ్మా తేజ అన్నగారికి ఇచ్చిన ఆ సంఘాల గురించి అమ్మా తేజ గారినే అడుగుతాడు లెక్క. దేవుడు మీకిచ్చిన సంఘం గురించి మిమ్మల్ని లెక్క అడుగుతాడు. వాళ్ళ దగ్గరికి వస్తున్న విశ్వాసుల గురించి మనం ఎవరో ఇలా చేసావు అలా చేసావు మనం అనాల్సిన అవసరం లేదు. యాప్లికాయ తింటే పిల్లలు పుడతారా? అరటికాయలు తింటే పిల్లలు పుడతారా? ఏంటన్నా ఇవన్నీ? ఎందుకు ఇవన్నీ? ఏం నేర్పిస్తున్నావు ఈరోజు ప్రజలకి? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రపంచ క్రైస్తవ ప్రజలారా, మీ అందరికీ ప్రేమతో నేను తెలియజేస్తున్న విషయం, బైబిల్ లేఖనాలని పరీక్షిద్దాం, పరిశోధిద్దాం, ధ్యానం చేద్దాం. దీని ప్రకారం మనం నడుచుకుందాం. ఈ మహాదేవుడు మనకేం చెప్పాడు? ఆ పాస్టర్ అది చెప్పాడు, ఈ పాస్టర్ ఇది చెప్పాడు, అదంట ఇదంట అని మీ ఆత్మీయ జీవితాలను మీరు సన్నగిలింపజేసుకోవద్దు.
బైబిల్ లేఖనాలు ఏం బోధిస్తుంది, పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకేం చెప్తుంది? దేవుణ్ణి అడగండి, దేవుడు ఇస్తాడు, మీకు నేర్పిస్తాడు. దీనిలో ఉన్న జ్ఞానాన్ని, దీనిలో ఉన్న సత్యాన్ని మనకి తెలియజేస్తాడు. ఈరోజు దైవజనులైన దేవుని పిల్లలైన మనమందరము దేవుని కృపలో వర్ధిల్లదాము, మన సంఘాలను బలపరచుదాము, మన దగ్గర ఉన్న ఆత్మీయ బిడ్డల్ని దేవుని రాజ్యానికి దగ్గర చేద్దాము. విజయప్రసాదానికి అలాగే అమ్మా తేజానికి నేను చెప్తున్న ఒకే విషయం, విశ్వాసులు పిచ్చోళ్ళగా ఎర్రోళ్ళగా చెయ్యొద్దు. దయచేసి మీకు ఏదైనా సమస్య వస్తే, మీరు ఇప్పుడు కలిసి మాట్లాడుకున్నారు, వీడియోలు పెట్టకముందే వెళ్ళి కలిసి మాట్లాడుకోవచ్చుగా, ఇద్దరు వెళ్ళి ఏదో చర్చించుకోవచ్చుగా, ఏ విషయాన్ని బట్టి మీకు వచ్చింది ఆ విషయాన్ని బట్టి చర్చించుకోవచ్చుగా, సమాధానం పడవచ్చు కదా. తేజ అన్న, విజయప్రసాద్ అన్న ప్రశ్నకి మీరు సమాధానం చెప్పకుండా మేమిద్దరం కలిసాము, లేకపోతే అన్న మన ఇద్దరం కలిసి వీడియో చేయాల్సిన అవసరం లేదు, అడుగుతున్న ప్రశ్నలకి చర్చించుకోవాల్సిన అవసరం లేదు అని సైలెంట్ అయ్యాం. దేవుడు మీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఏలియా ప్రవర్త బయలు ప్రవర్తల ముందు దేవుని యొక్క అగ్ని దిగిరావటం, ఆ గంధకం అంతా కాలిపోవటం మనకందరికీ తెలిసిన సందర్భమే. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు సహితము ఎన్నో అద్భుతాలు తన శిష్యులు సహితం చేశారండి. మరి అవి నేటికి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మరి దేవుడు మీకు ఇచ్చిన మంచి అవకాశాన్ని ఎందుకు మీరు పోగొట్టుకున్నారు? ఈరోజు పెంతెకోస్తు సంఘాల్లో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. ఆనాడు శిష్యుల ద్వారా చేశాడు, ఈనాడు తన దైవజనుల ద్వారా చేస్తానే ఉన్నాడు. స్వస్థతలు ఆగిపోలేదు అనటానికి ఇది ఒక మంచి అవకాశం మీకు. మీరు ఎందుకు మాట్లాడుకొని సైలెంట్ అయ్యారు? అలా సైలెంట్ అయినప్పుడు మీ సంఘాల్లో లేకపోతే మీ పరిచర్యలో జరుగుతున్న ఆ కార్యాల గురించి వీడియోలు పెట్టొద్దు. దయచేసి వీడియోస్ పెట్టి ప్రజలను పిచ్చోళ్ళ చేయొద్దు, లేకపోతే ప్రజల్ని గలిబిలి చేయొద్దు, వాళ్ళ విశ్వాసాలని డిస్టర్బ్ చేయొద్దు. విజయప్రసాద్ అన్న అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పనప్పుడు మీ సంఘాల్లో లేదా మీ పరిచర్యలో జరుగుతున్న కార్యాల గురించి వీడియోస్ పెట్టవద్దు దయచేసి. 25వ తారీఖు కాకినాడలో జరిగిన ఆ మీటింగ్లో ఎంతో మంది దైవజనులు వచ్చి మీకు సపోర్ట్గా నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు? ఇప్పటికీ కార్యాలు ఉన్నాయి, ఇప్పటికీ స్వస్థతలు ఉన్నాయి, ఇప్పటికీ దేవుని యొక్క మహిమ ఉన్నది అనే కదా. మరి మీరెందుకు సైలెంట్ అయిపోయారు? దేవుడు చేసిన కార్యాలు అన్న విజయప్రసాద్ అన్న వస్తానన్నాడు కదా, పిలిచి మరి చూయించాల్సింది కదా. ఈరోజు మీ పరిచర్యలో చేస్తున్న వీడియోల్లో, మీరు పెడుతున్న ఈ వీడియోల ద్వారా ఎంతో మంది క్రైస్తవ ప్రజలకి ఈ పిచ్చి ప్రశ్నలకి సమాధానం దేవుడు ఇవ్వటానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడి కార్యాలు లేవు, కానీ ఇప్పుడు అది ప్రశ్నార్థకంగానే ముగిసిపోయింది. దేవుని చిత్తమైతే మరలా మీ ఇద్దరు కలిసి మీరు అడిగిన ప్రశ్నకి అమ్మా తేజ గారు అన్న మీరు కూడా దానికి సమాధానం చెప్పండి. దేవుని దగ్గర అడగండి, దేవుడు మీకు అన్నీ చెప్తున్నాడుగా, అడగండి, చెప్తాడు దేవుడు, తప్పనిసరిగా చెప్తాడు. దేవుడు మాట్లాడగలిగినవాడు, దేవుడు చూడగలిగినవాడు, దేవుడు అడిగిన వాటికి సమాధానం ఇవ్వగలిగిన గొప్పవాడు. కాబట్టి మీ పరిచర్యలో మీరు ముందుకు కొనసాగండి. మనమందరం కలిసి దేవుని పరిచర్య చేద్దాం. క్రైస్తవ ప్రపంచానికి మంచి సమాచారాన్ని, బైబిల్ గ్రంథంలో ఉన్న శక్తి అనే సత్యవాక్యాన్ని బోధిద్దాము. విజయప్రసాద్ అన్న, కోతికి కొబ్బరి చెప్పు దొరికింది, ఎవరికి ఇష్టమైనట్లుగా వాళ్ళు వీడియోస్ వేసుకుంటున్నారు, ఎవరికి ఇష్టమైనట్లుగా వాళ్ళు యూస్ తెచ్చుకోవడానికి వాళ్ళకి ఇష్టమైనట్లు వాళ్ళు వేసుకుంటున్నారు అంటున్నావు. మరి నీకేమో ఈయన దొరికాడా? ఎన్నా మీకేమో ఈయన దొరికాడా? మీ ఛానల్లో కూడా వీడియోస్ వేసుకొని అసలైన ఆదివారాలు ఏంటన్నా? ఆదివారపు సంఘాల్లో మరొక దైవజనుల గురించి మాట్లాడేదేంటి? ఏం మాట్లాడుతున్నారన్నా మీరు? మీరు అడిగిన ప్రశ్నకి ఆయన నేను వద్దులేన్నా ఇలా అన్నప్పుడు మీరెందుకు సైలెంట్ అయిపోయారు? మరి నేను ప్రశ్న వేసినప్పుడు ఎంతో మంది ప్రజలు చూస్తున్నారు, ఎంతో మంది వీడియోస్ వేసుకుంటున్నారు. వాటన్నిటికీ సమాధానం కావాలంటే మన ఇద్దరం కలిసి వీడియో చెయ్యాలి. నేను అడిగినాటికి మీరు ఆ వీడియోలో సమాధానం చెప్పాలి అని మీరు అడగాలి కదా. మిమ్మల్ని కొట్టుకోమనో గుద్దుకోమనో యుద్ధాలు చేసుకోమని కాదు. నేను వీడియో చేయకుండా చాలా రోజులు సైలెంట్గా ఉన్నాను ఇదంతా చూస్తూ. ఎందుకంటే మీరు అడిగిన దానికి సమాధానం వస్తుందని. చాలామంది ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని కార్యాలు ఉన్నాయా, దేవుని స్వస్థతలు ఉన్నాయా, ఆగిపోయినాయా అని. సమాధానం వస్తుందని ఎదురు చూసాం. కానీ నిన్నటి దినాన జరిగిన విషయాన్ని బట్టి నేను కాస్తంత బాధపడ్డాను. ఆ విషయాన్ని బట్టి లోతుగా చర్చించి ఇద్దరూ కలిసి వీడియో చేసి
క్రైస్తవ ప్రపంచానికి ఒక మంచి సమాధానాన్ని మీరు ఇచ్చినడితే చాలా సంతోషం అనిపించేది. కానీ ఇప్పుడు అది ప్రశ్నార్థకంగానే ముగిసిపోయింది. కాబట్టి మీ పరిచర్యలో మీరు ముందుకు కొనసాగండి. మనమందరం కలిసి దేవుని పరిచర్య చేద్దాం. క్రైస్తవ ప్రపంచానికి సత్యవాక్యాన్ని బోధిద్దాము. అనేకులు దేవుని రాజ్యానికి వారసులు చేద్దాం. మీ అందరికీ వందనాలు.